భారతదేశంలో కోట్లాది మంది జీవితాలను మార్చే శక్తి ఉన్న కొన్ని కీలకమైన ప్రభుత్వ పథకాల గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. అసలు ఒక సాధారణ బ్యాంక్ ఖాతాతో మొదలైన ఈ ప్రయాణం ఎంత పెద్ద ఆర్థిక వ్యూహంగా మారిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. 100 కోట్ల జనాభా, వాళ్లందర్నీ ఫార్మల్ ఫైనాన్షియల్ సిస్టంలోకి తీసుకురావడం ఎలా? భలే పెద్ద ప్రశ్న కదూ. ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు, నిజానికి ఒక అతిపెద్ద సవాలు. మరి ఈ సవాలును అధిగమించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేసిందో ఇప్పుడు చూద్దాం. ఓకే, మన చర్చ 4 భాగాలుగా సాగుతుంది. ముందుగా అసలు అందరికీ బ్యాంకింగ్ సేవలు ఎలా అందుబాటులోకొచ్చాయో చూస్తాం. అక్కడ నుంచి రైతుల భద్రత గురించి, ఆ తరువాత చిన్న చిన్న వ్యాపారాలకు ఎలా ఊతమిచ్చారో, చివరిగా ఇవన్నీ కలిసి ఒక పెద్ద వ్యూహంగా ఎలా మారాయో తెలుసుకుందాం. సరే, మొదటి అడుగుతో మొదలుపెడదాం. అదే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. ఈ మొత్తం కథకి పునాది ఫౌండేషన్ ఏంటంటే, దేశంలో ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ పథకమే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. పీఎంజేడీవైని ఒక రకంగా మెయిన్ గేట్ అనుకోవచ్చు. ఇప్పటిదాకా బ్యాంక్ లోపలికి అడుగు పెట్టలేని వాళ్లకి ఈ పథకమే దారి చూపించింది. పొదుపు, లోన్లు, ఇన్సూరెన్స్ ఇలా అన్నింటికీ ఇదే ఫస్ట్ స్టెప్ అన్నమాట. మరి ఈ అకౌంట్లు ఎందుకంత సక్సెస్ అయ్యాయి? ఎందుకంటే అసలు సమస్యల్నే ఇది పక్కన పెట్టింది. మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, అంటే జేబులో ₹1 లేకపోయినా పర్లేదు, వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రభుత్వ పథకాల డబ్బులు కూడా నేరుగా ఈ అకౌంట్లలోకే వస్తాయి. ₹10,000. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, ఇది ఒక భరోసా. ఏదైనా అనుకోని ఖర్చు వస్తే ఎవరి దగ్గరో అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ఇదే ఆదుకుంటుంది. అంటే ఇది కేవలం పొదుపు ఖాతానే కాదు, ఒక చిన్న ఎమర్జెన్సీ ఫండ్ కూడా. సరే, ఇప్పుడు అందరికీ బ్యాంకు ఖాతాలున్నాయి. మరి తర్వాత ఏంటి? మన దృష్టి ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వ్యవసాయ రంగం వైపు మళ్లుతోంది. మరి ఊహించని నష్టాల నుంచి రైతులను ఎలా కాపాడాలి? ఈ చార్ట్ చూడండి, చాలా సింపుల్గా ఉంది. ఆ చిన్న చిన్న ముక్కలు అంటే 2%, 5% ఇవి మాత్రమే రైతులు కట్టే ప్రీమియం. మిగిలినదంతా ఆ పెద్ద పసుపు రంగు భాగం మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. దీనివల్ల రైతుపై పెద్దగా భారం పడదు, కానీ పూర్తి రక్షణ దొరుకుతుంది. ఇక్కడే అసలు కీలకమైన మార్పు జరిగింది. పాత సిస్టంలో ఏమయ్యేదంటే నష్టపరిహారంపై ఒక లిమిట్ ఉండేది. కాని ఇప్పుడు ఆ క్యాప్, ఆ లిమిట్ తీసేశారు. అంటే పంటకు ఎంత నష్టమొస్తే అంత పరిహారం వస్తుంది. సింపుల్. ఇది రైతులకు చాలా పెద్ద ధైర్యమిచ్చింది. బీమా ఉంది, మంచిదే. కానీ పంట వేయడానికి ముందే డబ్బు కావాలి కదా, విత్తనాలకు, ఎరువులకు. మరి దాని సంగతేంటి? అక్కడే కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే కేసీసీ పిక్చర్లోకి వస్తుంది. ప్రతిసారి లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేస్తుంది. కేసీసీ అంటే కేవలం పంట వెయ్యడానికే అనుకుంటే పొరపాటే. పంట కోశాక దాన్ని మార్కెట్కి తీసుకెళ్లే ఖర్చులకి, ఇంట్లో చిన్న చిన్న అవసరాలకి, ఆఖరికి పశువుల దానాకి కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రైతు ఆర్థిక జీవితం మొత్తాన్ని ఇది కవర్ చేస్తుంది. సరే, పొలాల నుంచి ఇప్పుడు మనం పట్టణాల్లోకి, నగరాల్లోకి వద్దాం. మన చుట్టూ కనిపించే చిన్న చిన్న వ్యాపారాలు, టీ కొట్టు నుంచి టిఫిన్ బండిదాకా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు వీళ్లే కదా జీవనాడి. మరి వీళ్లనెవరాదుకుంటారు? దీనికి సమాధానమే పీఎం ముద్రా యోజన. ఇది ఒక నిచ్చెన లాంటిది. చిన్నగా మొదలుపెట్టేవాళ్లకు శిశు లోన్, కొంచెం ఎదిగాక కిషోర్, ఇంకా పెద్దగా విస్తరించాలనుకుంటే తరుణ్. అంటే వ్యాపారంతో పాటే రుణం కూడా పెరుగుతుందన్నమాట. అయితే ఈ పథకంలో అన్నింటికన్నా ముఖ్యమైన పాయింటేంటో తెలుసా? కొలాటరల్ ఫ్రీ. అంటే ఎలాంటి పూచీకత్తు, గ్యారంటీ అవసరం లేదు. ఈ ఒక్క చిన్న మార్పు తమకంటూ ఏదైనా చెయ్యాలనుకునే లక్షలాది మంది సామాన్యుల జీవితాల్ని మార్చేసింది. ముద్రా లోన్ కన్నా ఇంకా చిన్న స్థాయిలో ఉండేవాళ్లు, అంటే మన వీధుల్లో ప్రతిరోజూ చూసేవాళ్లు, కూరగాయలమ్మేవాళ్లు, బట్టలమ్మేవాళ్లు, బార్బర్ షాపులు, వీళ్ల సంగతేంటి? వాళ్లకోసం ప్రత్యేకంగా ఒక పథకం ఉంది. పీఎం స్వానిధి పథకం చాలా తెలివైనది. ఇది ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. ఒకటి, వెంటనే వ్యాపారం చేసుకోవడానికి 10,000 ఇస్తుంది. 2, దాన్ని టైంకి కడితే మీకంటూ ఒక మంచి క్రెడిట్ హిస్టరీ తయారవుతుంది. అప్పుడు భవిష్యత్తులో ఇంకా పెద్ద లోన్లు తీసుకోవడం సులభమవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం జన్ధన్, ఫసల్ బీమా, కేసీసీ, ముద్ర, స్వనిధి ఇలా ఒక్కో పథకం గురించి మాట్లాడుకున్నాం.
కాని అసలు మ్యాజిక్ ఏంటంటే ఇవన్నీ వేరువేరు కాదు. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి, ఒక గొలుసుకట్టులా పనిచేస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక రైతు ఉన్నాడు. అతనికి జన్ధన్ అకౌంట్ ఉంది. పంట నష్టపోతే ఫసల్ బీమా డబ్బులు నేరుగా ఆ అకౌంట్లోనే పడతాయి. ఆ డబ్బుతో అతని ఆదాయం నిలబడుతుంది. ఆ ధైర్యంతో ఇంట్లో వాళ్లకోసం ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టాలనుకుంటాడు. అప్పుడు ముద్రా లోన్ కోసం అప్లై చేస్తాడు. చూసారా, ఒకదాని నుంచి ఇంకోదానికి ఎలా లింక్ అయిందో? అసలు ఈ పథకాలన్నింటి వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? ప్రభుత్వం ఏం సాధించాలనుకుంది? 2016 బడ్జెట్లో స్పష్టంగా చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం. ఈ పథకాలన్నీ ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి వేసిన మార్గాలే. సో మనం చూసినట్టు ఈ పథకాలన్నీ కేవలం డబ్బులివ్వడం మాత్రమే కాదు, అవి లక్షలాది మందికి ఆర్థికంగా నిలబడటానికి పునాదులు వేస్తున్నాయి. మరి ఈ పునాదులు పటిష్టంగా ఉన్నప్పుడు భారతదేశ గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? దీని ప్రభావం రాబోయే 10 ఏళ్ళలో, 20 ఏళ్ళలో ఎలా కనిపిస్తుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.